రాజు బ్లాగ్స్. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలి. హాయ్ చెప్పు. సో ఇవాళ మా మేనల్లుడిది ఒడుగు, యాక్చువల్లీ ఇవాళ కాదు ఒడుగు, రేపు ఒడుగు. సో ఇవాళ కొట్నం కులదేవత ఉంటుంది, అట్లాగే హల్దీ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా ఎల్లో కలర్ ఎల్లో డ్రెస్, ఎల్లో శారీతో వీఆర్ గోయింగ్. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ సంప్రదాయాలన్నీ ఎట్లా ఉంటాయన్నది కూడా వీలైతే వీడియో తీసి పెడతాం. మేము వెళ్ళేసరికి అక్కడ హల్దీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పాప వాళ్ళకి కూర్చోబెట్టి చిన్నపిల్లల్ని చల్లనీళ్ళతోనే మంగళ స్నానాలు అన్నీ అయిపోతున్నాయి. ఇక్కడ ముందు మా అమ్మ నాన్న పోసారు, ఆ తర్వాత పిన్ని బాబాయి. సో లక్కీగా పిన్ని బాబాయ్ వాళ్ళ మ్యారేజ్ డే కూడా అదే రోజు, అన్నీ కలిసి వచ్చాయి చక్కగా. సో అది జరుగుతుంది అనమాట. పిన్ని చెప్తుంది మేము ముందు పోస్తాం పెద్దవాళ్ళము, మంగళ స్నానాలు అయిన తర్వాత మీరు బాగా ఎంజాయ్ అవుతారు. సో ఇది మా సాహితి, బాబాయ్ వాళ్ళ కూతురు. అండ్ తర్వాత వచ్చేసి మా మేనత్త తిరుమల అత్తయ్య, సూర్యాపేటలో ఉంటారు వీళ్ళు. చాలా చక్కగా పాటలు పాడుతున్నారు తెలుసా మా తిరుమల అత్తయ్య. అండ్ పిన్ని బాబాయ్ వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను. సో పిన్ని బాబాయ్ వాళ్ళు యాజ్ ఐ టోల్డ్ మ్యారేజ్ డే. ఒకసారి అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఆ రోజు. తను మా పెద్దొదిన, పెద్దన్నయ్య భార్య అనమాట. సో మా పెద్దొదినే అని చెప్తున్నాను కదా. సో పెద్దగా మంచిగా ఉంటుంది. మామూలుగా కన్నడలో అటు ఆంధ్ర వైపు అందరూ కూడా పెద్ద దొడ్డ అని అంటారు కదా. సో ఆ టైప్లో పెద్దొదినే, దొడ్డ వదినే అని ఏదో అట్లా ఫన్నీగా పిలుస్తూ ఉంటాం. తను కూడా అంటుంది నేను మా ఆడపడుచు, దొడ్డ ఆడపడుచు, పెద్ద ఆడపడుచు, తను కూడా కామెంట్ చేస్తాను. సో తను మా మరిది, అంటే మీనా మరిది ఉంటాడు కదా, వాళ్ళ వైఫ్, తన పేరు లక్ష్మి. సో మా మీనత అంటుంది మీ అల్లరి భరించలేకే మా పిల్లలు రావాలంటే భయపడతారని. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఒడుగు స్టార్ట్ అయిపోయింది. ఒడుగు కాదు యాక్చువల్గా, ఒడుగు కంటే ముందు రోజు చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈరోజు విశ్వక్సేన ఆరాధన అని చెప్పేసి, అట్లాగే పుణ్యావహచనం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముందు. ఇదో హఠాత్ పరిణామం. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను మా నైమిష, ఇంకా మా చెల్లి, మా అమ్మ ఉంటే ఫస్ట్ మేము అందరం ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ మా చీరలు ఎలా ఉన్నాయి, మా నగలు ఎలా ఉన్నాయి, మేము బాగున్నామా వీడియోలో ఇది చూసుకోవడమే సరిపోతుంది. సో ఇద్దరం ఎల్లో వేసుకున్నాం కదా, డర్టీ ఫెయిల్ లాగా. సో అది వేసుకున్నాము. ఎట్లా ఉంది, మంచిగా ఉన్నాయా లేదా, కార్లో కూర్చున్నప్పుడే వీడియో తీసుకున్నాం కదా, మళ్ళీ సెపరేట్గా తీసుకోలేదని చెప్పేసి బాగుంది అని అదేదో పూతో పట్టుకొని ఆడుకుంటాం. సో అది నాన్న బాబాయ్, సీన్ బాబాయ్, బాబాయ్. సో మా సాహితి ఇందాక చూసారు మీరు, నైమిషం ఆల్రెడీ తెలుసు. తను లక్ష్మి అండ్ మా పెద్దొదిన, అండ్ తను గోదావళ్ళ మదర్ హరిణి గారు. ఒకసారి హాయ్ చెప్పండి. ఇప్పటి వరకు విశ్వక్సేన ఆరాధన అయింది. ఆ తర్వాత స్వామి ఇక్కడ 5 ముత్తైదులతో పాత్రల్లో నవధాన్యాలు అంటే కొత్త ధాన్యాల్ని వేసి వాటి మీద మృత్తిక
అంటే మట్టి అనద్దు అంట. సో వేయడం వల్ల ఎప్పుడు ఏ శుభ కార్యక్రమం చేసినా కూడా ముందుగా ఇదంతా చేస్తే ఆ శుభ కార్యక్రమం అయ్యి 16 రోజులు అయ్యేలోపు అవన్నీ కూడా చక్కగా మొలకలు వస్తాయని చెప్పి చెప్తారు. ఇది ఒక శుభ సంప్రదాయం అన్నమాట. అంకురార్పణ అంటారు దీన్ని. సో దానివల్ల అక్కడ జర్మినేషన్ అవుతుంది కదా, మనం సీడ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మృత్తికలో పెడతామో అవి జర్మినేషన్ అవుతుంది. అలాగే ఆ మొలకలు రావడం అనేది శుభ సూచకంగా ఉంటుంది. మనం తలపెట్టిన మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా శుభప్రదంగా అలా మొలకెత్తుతూ వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇది ఇంటికి ఆ వంశానికి కూడా మంచిది అని చెప్పేసి అక్కడ పూజారి చెప్పడం జరిగింది. బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, సోమ. సో దేవుడి గదిలోకి, సో ఇది వచ్చేసి దేవుడి గది. ఇందాక మనం మృత్తికతో పెట్టిన పాత్రలన్నీ కూడా దేవుడి గదిలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కనే 2 కుండలు కనబడుతున్నాయి కదా, సో ఆ కుండలకి చక్కగా మంచిగా సున్నం పూసి, వీలైతే ఇంకా మంచిగా అలంకరణ చేసినా కూడా బాగానే ఉంటుంది. అండ్ కంకణాలు కూడా కట్టి అక్కడ మనం నదులన్నింటినీ ఆవాహన చేస్తున్నట్టుగా భావించాలి అని చెప్తున్నారు. ఇది మా సాహితీ వాళ్ళ పాప, అది ఫంక్షన్కి రాలేకపోయిందని చెప్పేసి వీడియో కాల్ చేస్తే, సో ఇక్కడంతా కూడా హోమంకి అంతా రెడీ చేస్తున్నారు. 5 ముత్తైదువులు కలిసి అగ్నిని తీసుకొచ్చి అక్కడ హోమం దగ్గర ఇవ్వాలి అని చెప్పేసి 5 ముత్తైదువులకి మా వదిన అందరికీ కూడా పసుపు బొట్టు ఇవ్వడం, వాళ్ళని సత్కరించడం లాంటిదన్నమాట. హోమానికి వాళ్ళ అగ్ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళను సత్కరించే సంప్రదాయం లాగా. సో హోమంలో కూడా చాలా విషయాలు తెలుసా, దర్భతో అన్నిటినీ స్టెరిలైజ్ చేయడం అని చెప్పేసి కొత్త విషయాలు. అండ్ దట్టు పూజారి గారు చక్కగా మంచిగా టర్మినాలజీ వాడి మంచిగా చెప్పడం జరిగింది. అసలు నాయిస్ లేకపోతే ఆయనవే వాయిస్ అంతా కూడా పెట్టేసేదాన్ని, వారిదే వాయిస్ పెట్టేసేదాన్ని. చాలా బాగా చెప్పారు అంతా కూడా. సో హోమం అయితే చాలా బాగా జరిగింది, కానీ ఆ హోమం తాలూకు ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఏంటి పొగ అదంతా మొత్తం అంతా రూమ్ అంతా నిండుకుంది. మా నైమిషకైతే ఏకంగా కళ్ళు అసలు ముక్కు అంతా ఇట్లా మొత్తం ఎర్రగా అయిపోయిందనమాట. చిన్నారి ఏం జరుగుతుంది? హోమం ఎఫెక్టా? ఓకే, కళ్ళల్లోంచి ముక్కులోంచి అన్నట్టు. మా అన్నయ్య పెరుమాళ్ళు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మా వదిన ఇక్కడ అఖండ దీపారాధన చేస్తున్నారు, అంతేనా? ఇప్పటిదాకా చేసినవి ఏంటివి? విశ్వక్సేన ఆరాధన అయిపోయింది, అంకురార్పణ అయిపోయింది, పుణ్యాహవచనం అయిపోయింది. ఓకే, పుణ్యాహవచనం తర్వాత అంకురార్పణం అయింది. అంకురార్పణం తర్వాత రక్షాబంధనం అయింది. రక్షాబంధనం తర్వాత వీళ్ళకి అవపోసనం అంటే అగ్ని సంధానం. ఆ తర్వాత ఈయనకు జాతకర్మ నామకరణాలు సకాలంలో జరిగినా కానీ వాటి ప్రాయశ్చిత్తం కొరకు ఇప్పుడు దాన్ని పాహిత్రయోదశ హోమం అని చెప్తారు. పాహిత్రయోదశ హోమం అని చెప్తారు. ఓకే, ఏదైనా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. కులదేవత స్వామివారి గంగా యమున నుంచి తీర్థం తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన చేయాలి. అది అవి 2, ఒకటి గంగా ఒక యమున. మనం అట్లా భావన చేసుకోవాలి. భావననే మరి లేకుంటే అందుకే గంగా యమునా దేవత నమః అంటే అందుకొరకని మంచిగా ఇస్తున్నా, ఇంత కనబడుతున్నా మంచిగా. కులదేవతకి తాంబూలం అర్చన అయింది ఇప్పటిదాకా. ఇంకా అమ్మవారి అర్చన కావాలి. నిరుపమ మా వదిన వాళ్ళ చెల్లి. హాయ్ చెప్పు. హాయ్, నాకేమి ఇస్తారు హాయ్ చెప్తే? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వ్యూవర్స్ ఇస్తా, బోలెడ్ మంది వ్యూవర్స్.
వదిన వాళ్ళ మరదలు, చిన్న మరదలు కదా. ఓకే. స్వాతి వర్సెస్ స్వాతి అనమాట. సో ఎక్కడ మీరు ఉంటే స్వాతి? ఓకే. మా మెయిన్ అల్లుడిని ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఒడుగులో తప్పకుండా పెళ్లి కొడుకుని చేసుకునే ఒక సంప్రదాయం కూడా ఉంటుంది. సో పక్కన వాడు తోడ పెళ్లి కొడుకు, ఎల్లో కలర్ డ్రెస్, క్యూట్ ఉన్నాడు కదా. ఇక్కడంతా కూడా మంటప ఆరాధన, అంటే ఇంటి ముందర చక్కగా పందిరి వేశారు ఇంటి ముందు. సో ఆ పందిరికి నాకు తెలిసినంత వరకు నార్త్ ఈస్ట్ కార్నర్లో అక్కడంతా కూడా మంటప ఆరాధన అనేది జరిగింది. మరిది ఒడుకుది డే 2 అనమాట. లైక్ యాక్చువల్ ఫంక్షన్ ఈరోజు. లైక్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఓకే, చూడండి మళ్ళీ జనాలు ఇది అహోబిల మఠంలో అవుతుంది అనమాట. చిన్న తమ్ముడు తాతయ్య అమ్మమ్మ పిన్ని మీకు తెలుసు, ఇంకో పిన్ని నిన్నే చూశారు చూశారు, తాతమ్మ వాళ్ళకి తెలుసు. సో అలా అనమాట. మెయిన్ పీపుల్ని నేను ఇంకొంచెం సేపట్లో చూపిస్తాను. కొట్టిది కూడా వచ్చింది ఈరోజు. హాయ్ చెప్పు. హాయ్.
అలా సందడిగా సరదాగా మా మరిది ఒడుగు అయితే కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్లీ ఇంకా చాలా తీయాలి మేము, బట్ షూట్ చేయడం కుదరలేదు. మీకు కూడా ఇలాంటి లైక్ కజిన్స్తో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఏమేమి చేస్తారు అనేది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతి వద్దిరాజు వ్లాగ్స్. స్టే హెల్దీ, స్టే వెల్దీ.